హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో బెల్లం కొబ్బరి యూజ్ చేస్తూ చక్కగా కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా పండగలప్పుడు మన సౌత్ ఇండియాలో పూజలు పునస్కారాలు అయిన తర్వాత మిగిలిన కొబ్బరితో ఇంట్లో వాళ్ళు చేసే మొట్టమొదటి స్వీట్ కొబ్బరి ఉండలు. సో మరి ఈ కొబ్బరి ఉండల్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ఈ కొబ్బరి ఉండలు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకుని అందులోకి 1.5 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి జస్ట్ 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు పోసి ఈ బెల్లం కరిగేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరగపెట్టుకోండి. ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం పాకాన్ని వడకట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 లేదా 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకుని ఇందులోకి తురుముకున్న కొబ్బరిని వేసుకోవాలి. ఈ కొబ్బరి ఉండలకి కొబ్బరి అనేది లేతగా ఉంటే కొబ్బరి ఉండలు మరింత రుచిగా వస్తాయి. పగలకొట్టిన కొబ్బరికాయకి బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని చెక్కేసేసి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసేసుకుంటే ఇలా తెల్లగా చక్కగా మనకి కొబ్బరి కూర అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను కదండి. సో దానికి 2 కప్పుల దాకా కొబ్బరి తురుముని వేస్తున్నాను. ఇలా నేతిలో కొబ్బరిని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వడకట్టుకున్న పాకాన్ని వేసేసేయండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఒక 5-10 నిమిషాల పాటు మిక్స్ చేస్తూ ఉంటే ఈ కొబ్బరి అనేది దగ్గరకు అయిపోతుందండి. ఎప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంటే కొద్దిగా చిన్న పార్ట్ని తీసుకుని మీరు చేతితో ఉండకట్టినప్పుడు చేతికి ఉండలా వచ్చింది అంటే కొబ్బరి ఉండలు చేసుకోవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసినట్లే. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా చల్లారిపోనివ్వండి. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు, అంటే మనం చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉన్నంత వరకు చల్లారనివ్వండి. ఆ తర్వాత చక్కగా మనం ఉండల్ని చుట్టేసుకోవచ్చు. ఇలా మనం ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో ఉండల్లా చుట్టేసుకుని ఎయిటెడ్ బాక్స్లో పెట్టేసుకుని బయట స్టోర్ చేసుకుంటే 1 వీక్ పాటు స్టోర్ ఉంటాయండి. అదే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 వీక్స్ పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఈ కొలతల్లో ఈ టిప్స్ పాటిస్తూ మీరు కొబ్బరుండలు చేయండి. పర్ఫెక్ట్గా టేస్టీ కొబ్బరుండలు చాలా ఈజీగా తయారు చేసేయచ్చు. సో మీరు కూడా కొబ్బరుండల్ని ఇంట్లో ఇలా ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.